నిజంగా కొంతమంది మనుషులు ఎట్లా ఉన్నారంటే కష్టానికైతే అస్సలు చేత కావట్లేదు. మంది సొమ్ముకైతే ఆశపడుతున్నారు. ఇంత దుర్మార్గంగా, ఇంత ఇదిగా ఎలా ఉంటారు నాకు అర్థం కావట్లే కొంతమంది ఆడోళ్ళైతే అసలు. ఇంతకుముందుకు ఒకసారి చెంగిచెర్ల పెట్టినప్పుడు 600 లాస్ అయినా అని చెప్పినా కదా! నిన్న కూడా నేనైతే కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చిన. మొత్తం 1 గ్రామ్ గోల్డ్ అయితే తీసుకొచ్చిన. అసలు అందులోంచి ఒక సెట్ అయితే దొబ్బేసిర్రు. గుంపులు గుంపులు వస్తారు. మాటల్లో పెట్టేస్తారు. ఇటు నుంచి అటు నుంచి తీస్తారో కూడా అర్థం కాదు. అసలు ఈ ముండలకు దొంగతనం చేయకపోతే చెయ్యంతా గులగులా పెడతదేమో బద్మాష్ ముండలకు అసలు. కష్టానికి చేతగానప్పుడు ఎక్కడికన్నా పోయి పండి తెచ్చుకొని కొనుక్కుంటామే కానీ ఇట్లా కష్టపడేటోళ్ళ కడుపు కొడితే వాళ్ళకి ఏం మిగులుతుంది? అంతకంత నాశనం అయిపోతారు, అంతకంత పోగొట్టుకుంటారు. ఇట్లా దొంగతనాలు చేసే ముండలకు ఒక్కటే చెప్తాన్నా, మీకు అంతకంతకు ఎక్కువ పోతుంది చెప్తున్నా. ఇట్లా కష్టపడేటోళ్ళ కడుపు కొట్టకండి, వాళ్ళ నోటికాడు కూడా లాక్కొని తినకండి. వెధవ ముండల్లారా, నాకు ఇంతకంటే ఎక్కువ బూతులు వస్తాయి. ఇది ఛానల్ అనేసి ఒక్క ఓపిక పడుతున్నా నేను. అసలు ఇట్లా చేస్తే మీకు ఏం వస్తుంది? ఏం పుడుతుంది? ముండల్లారా, దొంగతనం చేయకపోతే బతకలేరా? అడుక్కు తిని బతకండి.